వీడియో ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. ఇది ఓన్లీ వ్లాగింగ్ ఛానలు. వ్లాగింగు, రొటీను, డైలీ రొటీను, స్టిచ్చింగు, రివ్యూసు ఇవి వస్తూ ఉంటాయి. కానీ ప్రెజెంట్ అయితే వ్లాగింగ్స్ మాత్రమే వస్తున్నాయి. మీకు వ్లాగ్స్ చూసే ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో ఓపెన్ చేసి చూడండి. మొత్తం నేను చేసే డైలీ రొటీన్ మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. స్కిప్ చేయకుండా చూస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నా గురించి చెప్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 6 ఇయర్స్ అవుతుంది. ఈ 6 ఇయర్స్లో అయినా కూడా నాకు ఇంతవరకు సక్సెస్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు అంటే అది నా తప్పే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోవడం, కొంచెం ఏమంటారు, కొన్ని గిరిగీసుకొని కూర్చున్నాను అనమాట. అంటే ఇలా చేయకూడదు, అలా చేయాలి అని కొన్ని కొన్ని రూల్స్ నాకు నేనే పెట్టుకొని, అది దాటొద్దు, యూట్యూబ్లో అవి క్రాస్ చేయొద్దు అనుకొని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను. కానీ నాకన్నా వెనక స్టార్ట్ చేసిన వాళ్ళంతా లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నారు ఇప్పుడు. సో అది అంటే యూట్యూబ్లో నుంచి మనీ కోసమే కదా ఎవరైనా స్టార్ట్ చేసేది. చక్కగా వ్లాగ్స్ చేసి కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో ఒక వ్లాగింగ్ ఛానల్ తప్ప మిగతాది ఏది చేయాలన్నా కూడా మనీతోనే పని. స్టిచ్చింగ్ చేయాలన్నా, రివ్యూస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మనం ఖర్చు పెట్టకుండా మనీ అయితే ఊరికే రావు. నాకు ఇది 6 ఇయర్స్ తర్వాత అర్థమైంది. ఆ 6 ఇయర్స్ నుంచే నేను వ్లాగ్స్ చేస్తుంటే పెద్ద టాప్ యూట్యూబర్లో ఒకదాన్నై ఉండేదాన్నేమో, మరి తెలియదు. శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను ఇంటి దగ్గరే. ఆన్లైన్లో పెట్టే లోపే ఆఫ్లైన్లోనే అయిపోయాయి. ఆన్లైన్లో చూపించేంత స్టాక్ నా దగ్గర ఉండేది కాదు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి స్టాక్ తెచ్చి మెయింటైన్ చేసే అంత సీన్ అయితే లేదు. ఏం చేయాలి, మనీ ఉండాలి. ఏం చేయాలన్నా మనీ ఉండాలి. నాకు ఆఖరికి అర్థమైంది ఏంటంటే, ఎదుటి వ్యక్తి మనకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా మనీ అయినా ఉండాలి, లేదా ఉద్యోగమైనా ఉండాలి. మొత్తానికి డబ్బులైతే ఉండాలి. అందుకే డబ్బులు ఖర్చు పెట్టకుండా కష్టపడి నిజాయితీగా, నీతిగా కష్టపడాలి. ఆ నిజాయితీతోనే, మన కష్టంతోనే మనకి డబ్బులు రావాలి అని చెప్పేసి నేను వ్లాగింగ్స్ చేద్దామని అయితే ఇక డిసైడ్ అయ్యాను అనమాట. అంటే ఎలాగో డైలీ నాకు 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 షిఫ్ట్లు ఏంటి అనుకుంటున్నారా? మార్నింగ్ 5:30 to 9, 9 to 12, 3:30 to 9. మ్యాక్సిమం ఈ టైమింగ్స్ అంతా నేను వర్క్లోనే ఉంటా. అంటే వర్క్ అంటే ఏదో వర్క్ కాదు, ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటా. ఇలా రోజు డైలీ కష్టపడుతూనే ఉంటాను కదా. నేను చేసే పనినే వీడియోలో చూపిస్తే అందరూ అదే చేస్తున్నారు కదా, నేను కూడా అదే దారిలో వెళ్తే అయిపోతుంది కదా అని అనిపించింది. యాక్చువల్గా ఈ వీడియో కూడా నేను సాటర్డే షూట్ చేసింది. 3 రోజుల నుంచి వీడియో పెట్టడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే నాకు వ్లాగింగ్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువగా స్టిచ్చింగ్, రివ్యూస్ చేయడం అంటే ఇష్టం అన్నమాట. అయినా కూడా ఇష్టం లేకుండానే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు అనొచ్చు, ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం, ఎందుకు ఇలాంటి వీడియోలు పెడుతున్నారు అని. అన్నవాడెవడు ₹1 ఇవ్వడు, పడే వాళ్ళ మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు. ఎన్ని కామెంట్స్ వచ్చినా, ఎవ్వరేమనుకున్నా, ఇక గుండె ధైర్యం చేసుకొని నేను ఈ వ్లాగ్స్ అయితే చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అంతే నేను చెప్పాలనుకున్నది.